చేశావు? అనసూయ, నిన్ను ఎంతగానో ప్రేమించిన ఈ అనసూయ ఈ రాత్రితో ఇంకొకరికి సొంతం కాబోతుంది. నేను నీకు దక్కడం లేదని నీకు చాలా బాధగా ఉందా మణి? చెప్పు, చాలా బాధగా ఉందా? లేదు అనసూయ, నేను నీ మనసును ప్రేమించాను. నాకు నీ మనసు కావాలి. నాకు నీ నుంచి ఇంకేం వద్దు అనసూయ, నీ మనసు మాత్రమే చాలు. నాకు దక్కితే చాలు. మణి, ఇక వదిలే. అనసూయ, ఇక వదిలే. వదలను అనసూయ, వదలను. మా మామయ్య స్వామి మలై నాయకర్ని నువ్వేం చేయలేవు. ఆయన్ని ఏదో ఒకటి చేసి నన్ను దక్కించుకునే దమ్ము నీకు లేదు. నువ్వొక అసమర్థుడివి. స్వామి మలై నాయకర్ని ఓడించి ఆయన్ని తల దించుకునేలా చేయగల సత్తా, పౌరుషం నీకు లేవు. లేవు. పో, నీ హైదరాబాద్లిరింది పోయిడు. ఎన్న ఇంగిరింది ఉన్నాలే కొండ పో ముడియదు. పో. అనసూయ, నేను చెప్పేది విను అనసూయ. నిన్ను ఖచ్చితంగా అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను. వెళ్ళిపో, హైదరాబాద్ నుంచి వెళ్ళిపో. నువ్వు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళలేవు. వెళ్ళిపో. అనసూయ, నేను చెప్పేది విను. అనసూయ, నేను చెప్పేది విను. నిన్ను ఖచ్చితంగా అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాను. అనసూయ, అనసూయ, మాట్లాడు అనసూయ. అనసూయ, మాట్లాడు ప్లీజ్. అనసూయ, పాలు తీసుకో.
చాలా లక్కీవి అనుకుంటున్నావు కదా వరద. అనసూయ మెడలో తాళి కట్టాను, అనసూయే నా భార్య అని తెగ సంతోషపడుతున్నావు కదా. కానీ నేనెప్పటికీ నీకు దగ్గర కాను. నేను ప్రేమించిన మణిని కాదని ఆ స్వామి మలై నాయకర్ నన్ను నీకిచ్చి పెళ్లి చేసి నాకీ శిక్ష వేస్తే, నా ప్రేమ దూరం అయిపోయిందన్న కోపంతో నేను నీకు ఈ శిక్ష వేస్తున్నాను. నేనిలా ఒప్పుకోలేదని ఎవరితోనైనా చెప్పావో నా మీదొట్టు, నా మీదొట్టు, నా మీదొట్టు, నా మీదొట్టు, నా మీదొట్టు. నువ్వు మణిని మర్చిపోలేకపోతున్నావు కదూ? వద్దు, ఆ మాట అనొద్దు. నేనిప్పుడు వరద నాయకర్ భార్యని మాత్రమే.
ముగ్గురు డ్రెస్లు కూడా అదిరిపోయాయి. మీ తమ్ముడు కూడా సేమ్ కలర్ తీశారు. మరి తీయక నిన్ను మాలో కలిపేసుకున్నాం కదా. చూడక్క, సాత్విక్ అసలు తలదూకోవడమే రాదు. కూర్చో. అక్క, వాడు చూడు, సాత్విక్కి తల దూవుతుంటే నాకు దువ్వకుండా సాత్విక్కి దువ్వుతావా అన్నట్టు ఎలా సిగ్నల్ ఇస్తున్నాడు చూడు. అవును లేఖ్య, నిజంగా వాడి చూపు అలాగే ఉంది. అయ్యో, ఒరేయ్, అయ్యో, ఏంట్రా నీకు పోటీగా మీ అమ్మకి సాత్విక్ దగ్గర అవుతున్నాడని కోపంగా ఉందా? అయ్యో, రే 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 రే, వద్దురే బాబు, ఏడుకు. నేను నీకే తలదూతాను, సరేనా? ఏడుకు. అక్క, సాత్విక్ నువ్వు తలదువ్వు. ఓ, ఏడుకు. నేను నీకు తూతానుక, ఏడుకు. ఇటు చూడు, ఏది ఇటు చూడు నాన్నా. ఇప్పుడు చూడలా నోరు మూసుకున్నాడు. ఇడియట్. చూడు, అరే సాత్విక్, మొహం చూడు ఎంత డల్ గా ఉందో. అటు తిరుగు. అక్క, నాకు ఇలాంటివన్నీ అలవాట్లేదక్క. నోరు మూసుకో. అలేఖ్య ఐశ్వర్యుల తమ్ముడంటే ఎలా ఉండాలి? 1000 వాల్ట్స్ బల్బులా వెలిగిపోతూ ఎవరి అబ్బాయి అని అందరూ అనుకోగానే వెంటనే అలేఖ్య ఐశ్వర్యుల తాలూకు మనిషి అయి ఉంటాడు, అందుకే వెలిగిపోతున్నాడు అని అందరూ అనుకోవాలి. సరే, మీ ఇష్టం. ఏది మంగా? మంగా, వీడికి సర్లేక పెట్టించు. అలాగే నమ్మ. వెళ్ళు. ఇప్పుడు చూడు ఎంత మెరిసిపోతున్నావో. అక్క, ఈ స్కార్ఫ్ కట్టు. ఇలా ఇవ్వు. లే. ఇళ్ళు తగలబడిపోతున్నా, సముద్రంలో షిప్పులు మునిగిపోతున్నా, వరదలు వచ్చి ఊళ్ళు కొట్టుకుపోతున్నా, ఈ ఆడోళ్ళు ముస్తాబ్ కంప్లీట్ చేయరు సార్. ఓటీటని కూడా ముస్తాబ్ వెళ్తారు సార్. అవును, ఉండి చూస్తాను. వెళ్ళరా. ఇదిగో చూసుకో. అయిపోయినాయా ముస్తాబులు? అరే, మీ తమ్ముడు కూడా బాగానే ముస్తాబు చేశారు. ఏ, నిన్ను కూడా ముస్తాబ్ చేయమంటావా? వద్దండి, నాకు ఇలా సింపుల్ గా ఉండటం ఇష్టం. సూర్య, మా మ్యాచింగ్స్ ఎలా ఉన్నాయి? సూపర్ గా ఉన్నాయి ఐశ్వర్య. మీ ఇద్దరికంటే మీ తమ్ముడు ఇంకా బాగున్నాడు. మా తమ్ముడు కదా. ఏమైనా మీ తమ్ముడు వచ్చాక మీ స్టైల్స్ మారిపోయినాయి. మేమెవరి స్టైల్ అయినా మారుస్తాం గాని మా స్టైల్ ని ఎవరూ మార్చలేరు. అది కరెక్ట్. సూర్య,
ఇదిగో మా ముగ్గురిని ఫోటో తీ. ఓకే. రా. బాగుంది. కూర్చోండి. సాత్విక్ కూర్చో. కూర్చో. చాలా సరే. నాయకుడు గారు వెయిట్ చేస్తున్నారు, తొందరగా మీ తమ్ముడిని రెడీ చేసి తీసుకురండి. ఆల్మోస్ట్ అయిపోయింది సార్. ఒక గంటన్నరలో వచ్చేస్తారు. ఓ అంతేనా? అలాగే కానివ్వండి. ఓకే, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. నేను పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్తున్నట్టు, నన్ను పెళ్లి కొడుకుని చేసుకుని తీసుకెళ్తున్నట్టు ఉంది. పద. రా. హాయ్, భలే ఉందావే. సాత్విక్, నీతో పాటు ఇది కూడా వస్తుందంట. అలాగే, కమాన్. ఏంటో ఈ సిస్టర్స్ కాన్సన్ట్రేషన్ అంతా నిన్నగాక మొన్న వచ్చిన కొత్త తమ్ముడి మీద పడిపోయింది. వీడేమో అక్కల్ని చూసుకుని తెగ మురిసిపోతున్నాడు. బాబుకి ఈ సిస్టర్స్ సంగతి ఏంటో ఓ వారం రోజుల్లో తెలిసిపోతుంది. అప్పుడు కదా గోవ గొయ్యమని ఏ కోయంబత్తూరులోనో కడపలోనో పోయి పడేది. పాపం ఈ పిచ్చి తమ్ముడికి తెలియదు, మేకపోతుని బలివ్వటానికి ముందు అలంకరించినట్టు తన్ను అలంకరించారండి. ప్రేమించడంలో తప్పే ఉంది సార్. నిన్నెక్కడో చూసినట్టుందే. అదేం లేదు అంకుల్, రోజు ఇక్కడే చూస్తుంటారు కదా అంకుల్, అందుకే మీకు అలా అనిపించింది. ఈయనొక ఆయన ఎక్కడో చూశానయ్యా అని దుబ్బుకు తింటున్నాడు. లేదే, ఈ హైదరాబాద్లో కాకుండా బయట ఇంకెక్కడో చూసినట్టుంది. ఎక్కడ చూసుంటారు మరి? మనవాడు బయట విషయాల్లో కూడా తలదొరచడు నాయకుడు గారు. బావా, లేనిపోని గుర్తు చేస్తున్నావు. అంకుల్, మిమ్మల్ని మాత్రం నేను ఫస్ట్ టైం ఇక్కడే చూస్తున్నాను. కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే. నా కూతురు నిశ్చితార్థం వల్ల అలేఖ్య సంతోషంగా ఉంటుందంటే
నాకంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పు